సంహార దూత ఆ రక్తాన్ని చూసి దాటిపోయింది. ఏ ఇంటికి రక్తము లేదో ఆ ఇంట్లో ప్రథమ కుమారులు చనిపోయినారు. హల్లెలూయా. ఎర్రనిది సంగమా యేసు రక్తములో ముద్రించబడాలి, యేసు రక్తములో కడగబడాలి, యేసు రక్తములో జయమున్నది, యేసు రక్తములో విమోచన ఉన్నది, యేసు రక్తములో అభిషేకం ఉన్నది, యేసు రక్తములో మహిమ ఉన్నది. సంఘము యేసు రక్తములో కప్పబడాలి. నీ కుటుంబము యేసు రక్తములో కప్పబడాలి. ఏ దుష్టుడు ఏ శోధన ఆవరించకుండా నీ ఇంటికి యేసు రక్తము కాపుదలగా ఉండాలి. నీ నొసటి మీద యేసు రక్తం ఉండాలి. ఏ శత్రువు నిన్ను ఆవరించకుండా, ఏ శోధకుడు ఆవరించకుండా యేసు రక్తములో నువ్వు కడగబడ్డవా? యేసు రక్తము నీ ఇంటికి సంరక్షణగా ఉన్నదా? యేసు రక్తము ద్వారా నువ్వు జీవిస్తున్నావా? హల్లెలూయా. ప్రతి నెల యేసు రక్తాన్ని మనం పానము చేస్తున్నాం. హల్లెలూయా. కనుక సార్దీస్ అంటే ఒక అర్థము ఎర్రనిది. హల్లెలూయా. కనుక సంఘం యేసు రక్తముతో కప్పబడాలి, యేసు రక్తములో కడగబడాలి, యేసు రక్తము ద్వారా పరిశుద్ధపరచబడాలి, యేసు రక్తాన్ని లోకానికి పరిచయం చేయాలి. హల్లెలూయా. యేసయ్య కలువరి సిలువలో మానవులందరి పాపముల కొరకు రక్తము కార్చినాడు. బిడ్డలారా, పాపాలు ఏ సబ్బుతో కడుక్కుంటే పోవు, ఎక్కడికో పోతే పోవు. బిడ్డలారా, పాపాలు కడగబడాలంటే యేసు రక్తానికి అధికారం ఉన్నది. హల్లెలూయా. యేసు రక్తము ద్వారా మానవ పాపాలు కడగబడతాయి. యేసు రక్తములోనే పరిశుద్ధత, శుద్ధీకరణ. హల్లెలూయా. కనుక